ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమం వింటున్న మీకందరికీ, చూస్తున్న మీకందరికీ యేసు ప్రభు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గత సందేశము లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుంచి 17 వచ్చిన ఉన్నటువంటి భాగం మీద ఇవ్వటం జరిగింది. ఇక్కడ అబ్రహాము కుమార్తెను గురించినటువంటి వివరాలని కొంత మీకు తెలియజేయటం జరిగింది. ఈ రోజున మరలా అదే ప్యాసేజీలో నుంచి, అదే వాక్య భాగంలో నుంచి మరికొన్ని విషయాలని మనం ధ్యానం చేసుకుందాం. ఈమె 18 సంవత్సరాల నుంచి ఒక ప్రాబ్లంతో బాధపడుతూ ఉంది. ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటే యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పుడు సమాజ మందిరపు అధికారి వచ్చి, ఇది విశ్రాంతి దినము, ఈ రోజున ఇలాంటి పని చేయకూడదు అని చెప్పి అభ్యంతరం చెప్పాడు. అభ్యంతరం చెప్పినప్పుడు యేసు ప్రభు అతను కరెక్ట్ చేశాడు. ఎందుకు అభ్యంతరం చెప్పాడంటే, ఆయన ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది అనగా విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు అని రాయబడింది. అందుకని ఆయన అభ్యంతరపడ్డాడు, కోపపడ్డాడు. దానికి యేసు ప్రభు అతను కరెక్ట్ చేస్తూ, విశ్రాంతి దినము ఏ పని చేయకూడదు అంటున్నావు కదా, నీకు ఎద్దు కానీ గాడిద కానీ ఉన్నట్లయితే దాన్ని వదిలేస్తావా? అలాగనే నీళ్లు పెట్టవా? దాని కట్లు విప్పేసి నీళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి నీళ్లు పెట్టడం అనేది జరగదా? జరుగుతుంది కదా. కట్లు విప్పేస్తావు కదా, గాడి దగ్గరికి తీసుకొని పోతావు కదా, నీళ్లు దాపుతావు కదా. సో అలా ఉన్నప్పుడు అది తప్పు కాదా? అది తప్పు కానప్పుడు ఈమెను 18 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లంలో బాధపడుతున్న ఈమెని మరి ఈ కట్టల నుంచి విడిపించడం ఇది ఎలా తప్పు అవుతుంది? ఒక ఎద్దుని ఒక గాడిదని కట్టల నుంచి విడిపించి నీళ్ళ దగ్గర తీసుకోవడం తప్పు కానప్పుడు, ఈ స్త్రీ ఎద్దు కంటే గాడిద కంటే కూడా శ్రేష్టమైంది కదా, అబ్రహాం కుమార్తె కదా, ఈమెని ఈ కట్టల నుంచి విడిపించడం అనేటువంటిది తప్పు ఎలా అవుతుంది అన్నప్పుడు ఆ సమాజ మందిరపు అధికారి, అతన్ని సపోర్ట్ చేసిన వారందరూ కూడా సిగ్గుపడతారు, బాధపడతారు. జనసమూహం అంతా కూడా సంతోషిస్తారు. ఇది ఈ ప్యాసేజీలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. అయితే ఇక్కడ యేసు ప్రభు మరి ఈ యొక్క స్త్రీ గురించి ఏం చెప్పాడని గత మెసేజ్లో కొంత చెప్పడం జరిగింది. మరి ఈ రోజున దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉంటే, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉంటే కలిగే లాభం ఏమిటి, దాని గురించి ఈరోజు మనం చూద్దాం. గత సందేశంలో ఈమె దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నది అని మనం చూసాం. దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నదని చూసాం. ఆమెకి 18 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉన్నా, 18 సంవత్సరాల నుంచి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నా, నడుము వంగిపోయిన పరిస్థితుల్లో ఆమె ఉన్నా, ప్రతి సబ్బాత్ దినమందు, విశ్రాంతి దినమందు ఆమె సమాజ మందిరానికి రావటం, సమాజ మందిరంలో కూర్చోవటం, సమాజ మందిరం వచ్చి వెళ్ళటం, ఇది చేస్తూ ఉంది. దేవుని విడిచిపెట్టకుండా ఉంటూ ఉన్నది. దేవుని యందు విశ్వాసం విడిచిపెట్టకుండా ఉన్నది. సో ఆమె దేవుని యందు విశ్వాసం విడిచిపెట్టకుండా ఉన్న హేతువు చేత ఒక రోజున దేవుడు ఆమెని స్వస్థపరిచాడు, ఒక గొప్ప అద్భుతం చేశాడు. విశ్వాసంలో నిలబడితే వచ్చే లాభాలు గత సందేశంలో చెప్పాను. మరి విశ్వసించినటువంటి వారికి దేవుడు నెంబర్ 1 నిత్యజీవం ఇస్తాడు అని, నెంబర్ 2 విశ్వసించి ఆయన కొరకు పనిచేసిన వారికి బహుమానం ఇస్తాడు అని, నెంబర్ 3 విశ్వాసంతో దేవుడిని వదిలిపెట్టుకుని నిలబడిన వారికి స్వస్థ ఇస్తాడనే విషయాలు నేను చెప్పడం జరిగింది. ఈ స్త్రీ విశ్వసించి ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా దేవుణ్ణి వదిలిపెట్టలే ఆమె. 18 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉన్నా కూడా వదిలిపెట్టకుండా, చాలామంది వదిలేస్తున్నారు. ప్రాబ్లం రానంత వరకు దేవునితో ఉంటారు, ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇక వదిలేస్తారు దేవుణ్ణి. 1 నెల, 2 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు చూసి వదిలేస్తారు. కానీ ఈమె జీవితంలో 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఉన్నది. అయితే ఆమె నడుము వంగిపోయినా కూడా నిరాశపడలా, కృంగిపోలా, ఇంకేమి నేను బాగుపడతానులే అని చెప్పి అనుకోలా. నా దేవుడు సజీవుడు, నా దేవుడు సృష్టికర్త, నా దేవుడికి సమస్తము సాధ్యము అనేటువంటి నమ్మకాన్ని ఆమె కలిగి ఉన్నది. కాబట్టి దేవుడు ఒక రోజున ఆమె యొద్దకు వచ్చి ఆమెను స్వస్థపరచడం జరిగింది. నీ జీవితంలో కూడా నీవు ఒకవేళ సమస్యలో ఉన్నావేమో, రోగంలో ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నావేమో, ఇక రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఎదుర్కొంటున్నావేమో. సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి. మీరు దేవుణ్ణి నమ్ముకుంటే మీకెందుకు సమస్యలు వచ్చాయని కొంతమంది అడుగుతారు. మరి వాళ్ళకి సమస్యలు లేవా అంటే వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి.
అది ఎలా దేవుణ్ణి నమ్ముకుంటే నీకు సమస్య ఎందుకు వచ్చిందంటే ఎట్లుంటుందంటే ఆ ప్రశ్న, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఆకలి ఎందుకు అయింది అన్నట్టుగా ఉంటుంది. సరే, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు నిద్ర ఎందుకు వచ్చింది అన్నట్టుగా ఉంటుంది. నీవు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు దాహం ఎందుకు అయింది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన ఆకలి కాకుండా, దాహం కాకుండా, నిద్ర రాకుండా ఉంటుందా? అలాంటి నమ్మకాలు అనేవి పిచ్చి నమ్మకాలు. అలాంటి ప్రశ్నలు కూడా కరెక్ట్ కాదు. దేవుని నమ్ముకున్నది ఎందుకు? నిత్య జీవము కోసం. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి చచ్చిపోయి తిరిగి లేచి దేవుడు ఉన్నాడని, తానే ఆ నిజమైన దేవుడని ప్రపంచాన్ని నిర్ధారణ చేశాడు. తనను నమ్మితే వచ్చే లాభం ఏంటంటే అమరత్వం, అక్షయత, పరలోకం, నిత్యజీవం, యుగయుగముల విశ్రాంతి. అది యేసు ప్రభు ప్రామిస్ చేసింది. అదే నేను గత సందేశంలో యోహాను మొదటి పత్రిక 2:25లో చెప్పడం జరిగింది. నిత్య జీవం ఇస్తా అన్నది ఆయన వాగ్దానం అని. కాబట్టి నిత్య జీవము కోసం ఆయన నమ్ముకోవాలా. ఆయన నమ్ముకుంటే ఆకలి పోద్ది, దప్పికి పోద్ది, ఆయన నమ్ముకుంటే రోగం పోద్ది, ఆయన నమ్ముకుంటే సమస్య పోద్ది అని కాదు. నిత్య జీవము. సమస్యలు కూడా పోతాయి, టైం తీసుకుంటుంది వాటికి. ప్రధానంగా ఏ క్షణంలో నువ్వు వెళ్ళిపోయినా కూడా పరలోకంలో దేవునితో నరకానికి వెళ్లకుండా తప్పించబడతావు. వాక్యం వింటున్న నీ జీవితంలో నరకం నుంచి రక్షింపబడి క్షమాపణ పొంది పరలోకానికి వెళ్ళే అనుభవంలోకి వచ్చి ఉన్నావా? లేకపోతే ఈ రోజైనా ప్రేమ కలిగిన యేసయ్యని నమ్ముకో, ఆయన్ని ఆశ్రయించు, ఆయన్ని ప్రార్థించు, నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే నమ్మదగిన దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరుస్తాడు, నిత్య జీవములో నీకు ప్రవేశం ఇస్తాడు, అమరత్వంలో నువ్వు ఉంటావు, మహిమలో నీవు ఉంటావు, దైవరాజ్యంలో నీవు యుగయుగాలు ఆయనతోటి ఉంటావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని నమ్మిన వారికి వచ్చే లాభాల్లో అది ప్రధానమైనటువంటిది. రెండోది, ఆయన కోసము ఏ పని చేసినా, గిన్నె నీళ్ళు ఇచ్చినా కూడా దానికి పరలోకంలో బహుమానం ఉంటుంది. గిన్నె నీళ్ళకే ప్రతిఫలం అంటే ఇంకా దానికి ఇతర కార్యాలు కూడా జోడిస్తే ఇంకెంత గొప్ప ప్రతిఫలం ఉంటుందో ఆలోచన చేయండి. హెబ్రీలు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 34వ వచనం గమనించినప్పుడు అక్కడ వారు ఆస్తి కోల్పోయారంట సహోదరుల కోసం. పరలోకంలో ఉండే శాశ్వతమైన బహుమానం పొందాలని భూలోకంలో ఉన్న ఆస్తులు అమ్మేసి సహోదరుల కోసం ఖర్చు పెట్టిన విశ్వాసం చూస్తున్న వారికి గొప్ప బహుమానం. ఇక్కడ ఈ స్త్రీని చూసాం, విశ్వాసంతో ఆమె దేవుని కోసం వదిలిపెట్టకుండా నిలబడిన హేతువు చేత ఆమెకు స్వస్థ ఇచ్చాడు, దేవుడు స్వస్థ ఇచ్చాడు. ఇక తర్వాత ఈరోజు సందేశం నీ జీవితంలో మందిరాన్ని వదిలిపెట్టకుండా ఉంటే కలిగే లాభము ఏమిటి? మందిరాన్ని వదిలిపెట్టకుంటే కలిగే లాభం ఏంటి? ఇక్కడ మనం చదువుకుందాం దేవుని వాక్యాన్ని. లూకా సువార్త 13వ అధ్యాయము 10-11 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుతూ ఉన్నప్పుడు 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రం చక్కగా నిలవబడలేకుండా యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచెను. ఇక్కడ గమనిస్తున్నాం, స్త్రీ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచింది. ఈ అద్భుతం ఎలా జరిగింది? ఈ స్వస్థత ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? మనం గమనించాలి. ఎక్కడ జరిగింది అనగా ఈమె సమాజ మందిరంలో ఉన్నప్పుడు జరిగింది. ఎక్కడ? సమాజ మందిరం అంటే ఏంటది? అది ఒక దేవాలయం లాంటిదే. యెరూషలేము దేవాలయము ప్రధానమైనటువంటి దేవాలయం అయితే యెరూషలేము పట్టణములోనే ఆ దినాల్లోనే యేసు ప్రభు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లోనే 394 చిన్న చిన్న మందిరాలు ఉండేటువంటివి. సమాజ మందిరాలు అనేవాళ్ళు వాటి. కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకోవటానికి, మరి ప్రతి శనివారం నాడు కూడా సబ్బాతు దినం, విశ్రాంతి దినం ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ ఆరాధన చేసుకునేటువంటి వాళ్ళు, అక్కడ వాక్యం చదువుకునేటువంటి, ప్రార్థన చేసుకునేవాళ్ళు, దేవునికి ఆరాధన అర్పించేటువంటి వారు. సో ఆ విధంగా సమాజ మందిరాలు అనేటువంటివి ఆ దినాల్లో ఉన్నాయి.
అలాంటి ఒక సమాజ మందిరంలో ఈ స్త్రీ ఉన్నది. సమాజ మందిరంలో ఎవరు ఉంటారు అనగా దేవుని ప్రజలు ఉంటారు. అంటే ఈమె ఎక్కడ ఉన్నది అనగా మందిరంలో ఉన్నది. సమాజ మందిరం అంటే చిన్న మందిరం. చాలామంది అనుకుంటారు పెద్ద ఆలయాల్లోనే దేవుడు ఉంటాడు అనుకుంటారు. అందుకని పెద్ద పెద్ద ఆలయాలకి పరిగెత్తుకుని వెళ్తుంటారు. 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 500 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. పెద్ద మందిరం కావాలా, పెద్ద మందిరానికి వెళ్ళాలా, అక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటారు. కాదు, చిన్న మందిరంలో కూడా దేవుడు ఉంటాడు. ఎక్కడ యేసయ్య ఎక్కడ ఉన్నాడు? పెద్ద మందిరంలో కాదు, సమాజ మందిరంలో ఉన్నాడు. చిన్న మందిరంలో ఉన్నాడు, చిన్న ఆలయంలో ఉన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? ఎక్కడ 2, 3 నా నామంలో కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఉంటా అన్నాడు. సమాజ మందిరం అంటే కనీసం 10 మంది ఉండాలి. అక్కడ 10 మంది ఉంటే సమాజ మందిరం ప్రారంభిస్తారు యూదులు. 10 మంది మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే 10 మంది కాదు, 2, 3 ఉంటే చాలు, నేను అక్కడ ఉంటా అన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. కాబట్టి 2, 3 ఉన్నా కూడా అక్కడ కూడా దేవుడు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. లక్షల మంది ఉండే ఆలయంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అదే దేవుడు 2, 3 మధ్యలో, 10 మంది మధ్యలో, కొద్ది మంది మధ్యలో కూడా ఉండే దేవుడుగా ఆయన ఉన్నాడని మనం గమనించాలి. సరే, సమాజ మందిరానికి ఈమె వెళ్ళింది. అంటే ఈమె ఎక్కడుంది అనగా మందిరంలో ఉంది. ఈమెకి నడుము వంగిపోయింది. అయినా ఈమె 18 సంవత్సరాల ఇంట్లో కూర్చోలా. చాలామందికి కొంచెం బాగా లేకుంటే మందిరానికి పోరు, కొంచెం అనారోగ్యం వస్తే మందిరానికి వెళ్ళరు, మందిరాన్ని వదిలేస్తారు, మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మరి చాలామందికి అర్థం కాదు ఆ విషయం. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. దేవుడి కోసం వెళ్ళాలి, మనుషుల కోసం కాదు. ఎక్కడ 2, 3 నా నామంలో కూడి ఉన్నారో అక్కడ ఉంటారంటే అది దేవుని మందిరాన్ని గురించి చెప్పిన మాట. మా ఇంట్లో కూడా 2, 3 ఉన్నారు, మా మధ్యలో ఉన్నాడు దేవుడు, సార్లే అనుకోవద్దు. ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. అది వేరు. సమాజ మందిరంలో దేవుని మందిరంలో ఉండటం గురించినటువంటి విషయం వేరు. 2, 3 ఉంటాం, ఎవరికి వాళ్ళే ఉంటాం, మాకు మందిరం వద్దు అనుకుంటే తప్పు. అది దేవుడి యొక్క వాక్యానికి విరుద్ధం. సమాజముగా కూట మానవద్దు అన్నాడు. ఇది కుటుంబం, 2, 3 ఉండేటువంటి కుటుంబాలు, 4 ఉండే కుటుంబం, 10 మంది ఉండే కుటుంబం ఉంటుంది. సమాజ మందిరం వేరు, సమాజంగా కూడటం వేరు. ఈ చిన్న చిన్న కుటుంబాలు వెళ్ళి ఒక సమాజంగా కూడుకొని దేవుడిని ఆరాధించటం వేరు. అది దేవుడి ఏర్పాటు. సంఘం అనేటువంటి దేవుడి ఏర్పాటు. సంఘం అనేది ఆయన శరీరం. మనమందరము కూడా సంఘములో ఉండాలని దేవుడి కోరిక, దేవుని ఉద్దేశం, దేవుడి నిర్ణయం. అందుకని ద్రాక్షావళిని నేను, తీగల మీరు అనే మాట ఆయన చెప్పడం జరిగింది. ద్రాక్షావళిని నేను, తీగల మీరు అనే దాంట్లో చాలా అర్థం ఉంది. నేను అంటే నా శరీరము అనేటువంటి అర్థం కూడా ఉన్నది. సంఘము ఆయన శరీరము, యేసు ప్రభు శిరస్సు. సంఘమైనటువంటి శరీరమైన సంఘములో మనం అవయవాలుగా ఉండాలనే దేవుని ఉద్దేశం. కాబట్టి ఆ యొక్క శరీరంలో మనం ఉంటేనే మన జీవితాలకి జీవం అనేది లభిస్తుంది. ఇప్పుడు శరీరంలో అవయవాలు ఉన్నాయి మనకి. ఏదైనా ఒక చిన్న వేలైనా శరీరంలో నుంచి కట్ చేసి పక్కన పెట్టేస్తే ఏమవుతుంది? ఆ వేలు జీవాన్ని కోల్పోతుంది, అది కుళ్ళిపోతుంది, అది పనికిరాదు. ఇంకా సంఘానికి వేరైపోయిన మనిషి జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని మందిరానికి దూరం అయిపోయిన మనిషి జీవితంలో అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మందిరం అనేటువంటిది దేవుని జీవము కలిగినటువంటి స్థలం. అది 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువాడని యేసు ప్రభు తన గురించి చెప్పుకున్నాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి 7 సువర్ణ దీపస్తంభాలంటే సంఘాలు. అవి సంఘాల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉంటాడు. వ్యక్తిగతంగా నీకుండే అభిషేకం వేరుగా ఉంటుంది, సంఘంలో సమాజంగా కూడినప్పుడు వచ్చే అభిషేకం వేరుగా ఉంటుంది. సో సంఘంతో కనెక్ట్ అయినప్పుడు మన జీవితాల్లో, ఇప్పుడు ఒక చెట్టుతో కొమ్మలు కనెక్ట్ అయి ఉంటే ఏ విధంగా చెట్టులో ఉన్నటువంటి సారం కొమ్మల్లోకి వెళ్ళి కొమ్మలన్నీ పచ్చగా ఉంటాయో, పూతబట్టి ఉంటాయో, ఫలాలు ఫలిస్తూ ఉంటాయో, ఆ విధంగా సంఘంలో కూడా
వ్యక్తి అనేటువంటి వాడు ఉన్నప్పుడు సంఘంలో ఉన్న జీవం అతను పొందుతాడు, సంఘంలో ఉన్న ఆశీర్వాదం అతను పొందుతాడు. సంఘం అనేది ఎలాంటిదంటే ఒక మండుచున్నటువంటి పొయ్యి లాంటిది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడ ఉండాలని ప్రభువు చెప్పాడు. కాబట్టి జీవం ఉన్నటి స్థలం మాత్రమే కదా అది, పవర్ ఉండే స్థలం అది. అక్కడ పొయ్యి లాంటిది అని ఎందుకు చెప్పానంటే అక్కడ అన్ని కట్టెలు కూడా కలుసుకుంటాయి పొయ్యిలో. ఎండు కట్టెలు, పచ్చి కట్టెలు, అన్ని కట్టెలు కూడా పొయ్యిలో వేసి మంట పెట్టినప్పుడు అది మండుతూ ఉంటుంది. మండుతూ ఉన్నప్పుడు ఒక పచ్చి కట్టెని తీసుకొచ్చి ఆ మంటలో పెడితే కొంత సమయానికి అది కూడా మండటం ప్రారంభిస్తుంది. దేవుని మందిరానికి పచ్చి కట్టి లాంటి వ్యక్తులను తీసుకొని మనం వచ్చినప్పుడు వారిలో మార్పు వస్తుంది. దేవుడు అక్కడ మారుస్తాడు వాళ్ళని. అంటే మారు మనసు లేని వాళ్ళని, విశ్వాసం లేని వాళ్ళని, మనం బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు వారిని కానీ మనం ప్రేమతో ఆహ్వానించి మందిరాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ వారు విశ్వాసాన్ని పొందుతారు, అక్కడ జీవాన్ని పొందుతారు, అక్కడ దేవుడి దర్శనాన్ని పొందుతారు. సో పచ్చి కట్టి కూడా పొయ్యిలో పెట్టినప్పుడు పొయ్యి మండటం ప్రారంభిస్తుంది. మారు మనసు లేనివాడికి కూడా మారు మనసు వస్తుంది మంచి సంఘానికి వెళ్తే, తన్నుకునే సంఘానికి వెళ్తే కాదు. రాజకీయాలు చేసే సంఘాలు ఉన్నాయి, పార్టీలు పెట్టుకునే సంఘాలు ఉన్నాయి, తగాదాలు పెట్టుకొని తన్నుకొని పోలీసు కేసులు పెట్టుకునే సంఘం, అట్లాంటికి వెళ్తే ఉన్న భక్తి పోద్ది. అటువంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. మంచి సంఘాలు, ఆత్మీయ సంఘాలు కావాలా, భక్తి కలిగిన సంఘాలు కావాలా, విశ్వాసం కలిగిన సంఘాలు కావాలా, దేవుణ్ణి ప్రేమించే దేవునికే ప్రాధాన్యత ఉండాలా, వాక్యానికే ప్రాధాన్యత ఉండాలా, దైవిక విలువలకే ప్రాధాన్యత ఉండాలా. అలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి సంఘం ఎక్కడుందో వెతుక్కొని అక్కడికి వెళ్తే అక్కడ ఆ వ్యక్తి ఆశీర్వదింపబడతాడు. అట్టాడి దగ్గరికి అన్యుల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకుంటారు, రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు, ఆశీర్వాదం పొందుతారు. కాబట్టి మందిరం అనేది ఒక పొయ్యి లాంటిది, పొయ్యి లాంటిది. ఈ పొయ్యిలోకి పచ్చి కట్టెలు తీసుకొచ్చి పెట్టినవి మండతాయి. చూడండి, ఒక మంచి కట్టె, బాగా మండుతున్న కట్టెను పొయ్యిలోంచి పక్కకు లాగేసామనుకోండి, ఏమవుతుంది? అది కొంత సమయానికి అది చల్లారిపోయేది. పొయ్యిలో ఉన్నప్పుడు భలే మండేది, అది పొయ్యిలోంచి పక్కకు రాగానే అది ఆరిపోయింది. అలాగనే ఎంత భక్తి కలిగిన వాడైనా దేవుని సంఘానికి, దేవుని బిడ్డలకి దూరం అయ్యి ఒంటరి అయిపోతే వాడు భక్తి లేని వాడుగా చల్లారిపోతాడు. అతనిలో విశ్వాసం చల్లారిపోద్ది, అతనిలో ఉన్న భక్తి చల్లారిపోద్ది, అతనికి ఉన్న క్రియలు చల్లారిపోతాయి, అతను నిష్ప్రయోజుడైపోతాడు. అందుకనే హెబ్రీ పత్రికలో ఈ హెచ్చరిక అనేటువంటి దేవుడు రాయించాడు. 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడును, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనము. వినిన వాక్యము విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు. వారు విశ్వాసంతో విన్నటువంటి వారితో కలిసి ఉండలేదంట, మిగతా వాళ్ళతో కలిసి ఉండలేదంట, ఒంటరి అయిపోయారంట. అందువల్ల విన్న వాక్యం వాళ్ళకి నిష్ప్రయోజనమైందంట. ఈరోజు వాక్యం వింటున్న నువ్వు దేవుని సంఘానికి నుంచి వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఉన్నావేమో, సంఘానికి దూరంగా ఉన్నావేమో, నువ్వు ఆరిపోయిన వ్యక్తిగా ఉంటావు. నీలో ఉన్నటువంటి మంట ఆరిపోతుంది, ప్రార్థన ఆరిపోతుంది, విశ్వాసం ఆరిపోతుంది, భక్తి ఆరిపోతుంది, లోకంలో ఉండే క్రియలు, చీకటి క్రియలు నీలోకి వచ్చేస్తాయి. కాబట్టి నువ్వు వెంటనే సంఘానికి వెళ్ళిపో, తండ్రి ఇంటికి వెళ్ళిపో, దేవుని ఇంటికి వెళ్ళిపో, దేవుని బిడ్డలతో కలువు, నువ్వు తిరిగి బాగుపడతావు, వెలుగుతో నింపబడతావు. కాబట్టి సంఘానికి ఎవడు కూడా దూరంగా ఉండకూడదు. ఇది చాలా మంచి హెచ్చరిక. 2వ వచనం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడును, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు. కలిసి ఉండలేదు, కలిసి ఉండాలా, భక్తులతో కలిసి ఉండాలా. భక్తి పరులు ఒక సంఘంలో 100 మంది ఉంటే 70 మంది చెడ్డోళ్ళు ఉన్నా కనీసం 30 మంది అన్నా మంచోళ్ళు ఉంటారు. ఆ 30 మందిని ఎత్తుక్కో, వాళ్ళతో కలిసి ఉండు. 70 మందితో నీకెందుకు, చెడ్డోళ్ళతో నీకెందుకు అవసరం లే, మంచోళ్ళతో కలిసి ఉండు. ఇంకా 100కి 100 పాళ్ళు మంచోళ్ళు ఉండే సంఘం ఒకవేళ లేకపోవచ్చు, కానీ చాలా వరకు మంచోళ్ళు ఉండే సంఘాలు ఉంటాయి. అట్లాంటివి మనం వెతుక్కొని మనం సహవాసం చేసే చాలా మన జీవితాలకి మేలు అనుభవిస్తాం. ఒకవేళ అటువంటివి కాకుండా ఉంటే సమీపంలో నీకు ఏ మందిరం ఉంటే మంచి మందిరం, అక్కడికి వెళ్ళి
అక్కడ ఉంటే నీ జీవితానికి మరలా పొయ్యిలోకి వెళ్ళిన అనుభవం, అనగా మరలా చల్లారిపోయిన కట్టె తిరిగి పొయ్యిలో పెడితే ఏ విధంగా మండటం ప్రారంభిస్తుంది, నీ జీవితం కూడా మండటం ప్రారంభిస్తుంది. ఈమెను గమనిస్తే ఈమె జీవితంలో సమస్య ఉన్నప్పటికి కూడా దేవుని మందిరాన్ని వదిలిపెట్టలా. నెంబర్ 1, ఈమె సమస్య ఉన్నప్పటికి కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. నెంబర్ 2, దేవుణ్ణి ఉన్నాళ్లే చాలు, ఇక మందిరం ఎందుకు అనుకోవాలని దేవుణ్ణి మాత్రమే కాదు దేవుని ప్రజల్ని కూడా వదిలిపెట్టకుండా విశ్వాసంతో కలిసి ఉన్నది, విశ్వాసం గలవారితో కలిసి ఉన్నది. సమాజ మందిరములో ఉన్నదామె, పొయ్యిలో ఉన్నది, చెట్టులో కొమ్మలాగా ఉన్నది, పొయ్యిలో కట్టిలాగా ఉన్నది, శరీరంలో ఒక అవయవంలాగా ఉన్నది, వదిలిపెట్టకుండా దూరం కాకుండా అక్కడే ఉన్నది. 18 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తానే ఉంది. మన భాషలో చెప్పాలంటే చర్చి వదిలిపెట్టి ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది, నీకు చీకటి వస్తుంది, తట్టుకోలేవు. విశ్వాసం అనేది పోరాటం. ఇది ఒంటరిగా ఉంటే పోరాడలేవు, నిష్ప్రయోజకుడు అయిపోతావు, నిష్ప్రయోజకురాలు అయిపోతావు. చాలామంది అలాగా దేవుడు జాలే సంఘం అవసరం లేదని వెళ్ళిపోయి పనికి రాకుండా పోయారు. అది దేవుడి యొక్క చిత్తం కాదు. ఆయన శరీరంలో మనం ఉండాలా, తప్పకుండా ఉండాలా, కలిసి ఉండాలా. కాబట్టి ఒకవేళ వాక్యం వినే వాళ్ళు ఎవరైనా సంఘంలోంచి వెళ్ళిపోయి ఒంటరిగా జీవిస్తూ ఉంటే మీకే ఈ మాటలు. ఇప్పుడన్నా రాండి వెలుగులోకి. వెలుగు వదిలిపెట్టి చీకటిలోకి వెళ్ళిపోయి ఉన్నారు మీరు, గమనించడంలో మీరు చీకటిలో ఉన్నారని. తిరిగి రండి వెలుగులోకి, పశ్చాత్తాపడండి, క్షమాపణ కోరుకోండి, తిరిగి పరిశుద్ధపరచ వెలుగులో నివసించండి. మందిరం వదిలిపెట్టకుండా ఆమె ఉన్న హేతువు చేత ఆమె జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఏం అద్భుతం చేశాడు? 18 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఆమె జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. 18 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఆమె జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. ప్రభువు ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడింది. మందిరాన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూగా ఆ మందిరంలో ఉండేటువంటి వాళ్ళ జీవితాల్లో ఈరోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి, ఎల్లుండి కాకుంటే మరొక రోజు, ఏదో ఒక రోజున దేవుడు ఆ మందిరానికి వస్తాడు. దేవుడు ఆత్మ మందిరంలోకి వస్తాడు. అంతమంది మధ్యలో నిన్ను ఒక్కదాన్ని ఆయన ముడతాడు, ఆయన తాకుతాడు, ఆయన చేతిని నీ మీద ఉంచుతాడు, వంగిపోయిన నీ జీవితాన్ని తిరిగి చక్కజేస్తాడు. కాబట్టి మందిరానికి వెళ్ళు, మందిర సహవాసంలో ఉండటం అనేటువంటిది దానికి ప్రాధాన్యత ఇవ్వు. ఒకవేళ యేసయ్య వచ్చిన వారం ఇవి రాకుండా ఉందనుకోండి, ప్రతి వారము వస్తూ ఉన్నటువంటి ఈమె యేసయ్య సమాజ మందిరంలోనికి వచ్చిన వారంగా రాకుండా ఆగిపోయి ఉంటే ఈ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. ఈ పరిస్థితి ఏంటి? స్వస్థత పొందేదేనా? 18 సంవత్సరాల నుంచి ఉన్న ఈ సమస్య పరిష్కారం అయ్యేదేనా? ఎంత మాత్రం లేదు. ఇంకా ఎంతకాలం పట్టేదో. ఇంక యేసయ్య వెళ్ళిపోయేవాడు, చచ్చిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయేవాడు ఆయన. కాబట్టి ప్రతి వారము మందిరానికి వెళ్ళటం వలన ఏ వారం కూడా మందిరాన్ని స్కిప్ చేయకుండా బంధువుల కోసమో, స్నేహితుల కోసమో, లేకుంటే ఏదన్నా పిండి వంటల కోసమో, లేకుంటే పిక్నిక్ కోసమో, ఇంకొక కారణం చేతనో మందిరాన్ని కానీ ఆమె స్కిప్ చేసి ఉంటే, ఆ వారం కానీ మందిరానికి పోలేని పరిస్థితిలో ఆమె ఉన్నట్లయితే ఆమె జీవితంలో ఎన్నటికీ అద్భుతం పొందగలిగేది కానే కాదు. దీన్ని బట్టి ప్రతి వారము మందిరానికి పోవటం అనేది ఎంత అవసరమో. అద్భుతాలు కావాలని కోరేవాళ్ళు, స్వస్థతలు కావాలని కోరేవాళ్ళు, దేవుడు తమను ముట్టాలని కోరేవాళ్ళు, దేవుడు తమ సమస్యను పరిష్కరించాలని కోరేవాళ్ళు, వివాహాన్ని కోరేవాళ్ళు, సంతానాన్ని కోరేవాళ్ళు, ఉద్యోగాన్ని కోరేవాళ్ళు, చదువుల్ని కోరేవాళ్ళు, అప్పుల సమస్యల నుంచి విడుదల పొందాలని కోరేటువంటి వాళ్ళు, ఆర్థిక ఆశీర్వాదాలు పొందాలని కోరేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రతి వారం మందిరానికి వెళ్ళాలా, దేవుని వాక్యాన్ని వినాలా. మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా? అంతా అయిపోయినాక కాదు, మందిరం ప్రారంభం కావటానికి ముందే వెళ్ళి కూర్చొని ఉండాలా. పాస్టర్ గారు రావటానికి ముందే వెళ్ళి కూర్చొని ఉండాలా.
ప్రారంభం నుంచి ముగింపు వరకు కూర్చొని ఉండాలి. చాలామందికి దీని విలువ తెలియదు. మధ్యలో వస్తుంటారు మందిరానికి, మధ్యలో వస్తుంటారు, మధ్యలో రాకూడదు. కొంతమంది లాస్ట్లో వస్తుంటారు ఆశీర్వాదం చాలులేని. కాదు, ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏ నిమిషంలో దేవుడు నీ మీద చేయి పెడతాడో, దేవుడు నీ మీద చేతిని ఉంచే సమయం ఎప్పుడో. యేసయ్య బోధ చేస్తూ ఉన్నాడు, బోధ చేస్తా ఆపేసి ఆమె పిలిచాడు. ఎప్పుడో, ఏ క్షణంలో? ప్రారంభంలో ఆయన స్వస్థపరుస్తాడా, మధ్యలో స్వస్థపరుస్తాడా, చివరిలో స్వస్థపరుస్తాడా మనకు తెలీదు. మనమైతే ప్రారంభం కావటానికి ముందే దేవుని మందిరంలో ఉండేవాళ్ళంగా ఉండాలి. దేవుని మందిరం పట్ల అలాంటి శ్రద్ధ కలిగి ఉంటే, దేవుని ఆలయం పట్ల అలాంటి శ్రద్ధ కలిగి ఉంటే, ప్రతి వారం విడువక దేవుని మందిరాన్ని కానీ మనం అనుసరిస్తూ ఆ మందిరానికి వెళ్తూ ఉన్నట్లయితే ఏదో ఒక రోజున దేవుడు తప్పకుండా నీ సమస్యను పరిష్కరిస్తాడు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నీ సమస్య ఏదైనా కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తాడు, నిన్ను తాకుతాడు. నీకు మారు మనసు లేకుంటే మారు మనసు దయచేస్తాడు. బాప్తీసం పొందుకుంటే బాప్తీసం గురించి మాట్లాడతాడు. అభిషేకం లేకుంటే అభిషేకం గురించి మాట్లాడి అభిషేకాన్ని ఇస్తాడు. నీ జీవితంలో వరాలు కావాలంటే వరాలు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి బ్లెస్సింగ్స్ కావాలంటే ఆ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఆయనకు అసాధ్యం ఏది లేదు. పరలోకం మాత్రం ఇచ్చే దేవుడు కాదు ఆయన. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగిన దేవుడు. ప్రధానమైంది పరలోకం. ఎందుకంటే భూలోకంలో మనము ఎన్ని స్వస్థతలు పొందినా, ఎన్ని అద్భుతాలు పొందినా, మనం చచ్చిపోయి తిరిగి లేచినా మనం వెళ్ళాల్సింది మాత్రం పరలోకానికి. ఇక్కడ ఉండేది ఎక్కువ రోజులు కాదు. చచ్చిపోయి తిరిగి లేచినోడైనా మళ్ళీ పోవాల్సిందే, చచ్చిపోవాల్సిందే. చచ్చిపోయి కాదు, కుళ్ళిపోయినోడు తిరిగి లేచినా కూడా వాడైనా పోవాల్సిందే. పరలోకం శాశ్వతమైంది. ఇక్కడ 1,00,000 కోట్లు సంపాదించినా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ 100 సంవత్సరాలు బ్రతికినా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ చాలా ఉన్నత చదువులు, ఉన్నత పదవులు కలిగి ఉన్నా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఒక విషయం, ఏ రోజు పోతామో తెలియదు. మనిషి అనేవాడు కూర్చున్నాడు కూర్చున్నట్టే, నిలబడినాడు నిలబట్టే, పడుకున్నాడు పడుకున్నట్టే, దారిని పోయాడు దారిని పోయినా ఇట్టే విధంగా పోతూ ఉన్నారు. ఏ క్షణంలో వెళ్ళిపోతారో తెలియదు. కాబట్టి వెళ్ళిపోవటానికి ముందే ప్రభువును నమ్మి వారి పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఆయన రక్తంలో గడబడి పరిశుద్ధపరచబడి పరలోకంలో స్థలం రిజర్వ్ చేసుకుంటే, పరలోకానికి వెళ్ళటానికి తమను తాము సిద్ధపరచుకొని కానీ బ్రతుకుతూ ఉన్నట్లయితే వారు పరలోకంలో యుగయుగాలు ఆయన మహిమలో ఉంటారు. రెండవదిగా, ప్రభు వచ్చే వరకు, ఈ లోకంలోంచి నువ్వు వెళ్ళిపోయే వరకు దేవుని మందిరాన్ని వదిలిపెట్టకుండా, దేవుణ్ణి వదిలిపెట్టకుండా, ఆయన సన్నిధి వదిలిపెట్టకుండా వెళ్తూ ఉన్నట్లయితే ప్రతి ప్రభు దినమందు నువ్వు ప్రభు సన్నిధిలోకి పెందలకాడనే బయలుదేరి వెళ్ళి ఆయన సన్నిధిలో ఆరాధనలు గడుపుతూ ఉంటే నీ సమస్యలన్నీ కూడా దేవుడు పరిష్కరిస్తాడు. ఈ స్త్రీ మందిరములో ఉన్న హేతువు చేత ఆమె స్వస్థపరచబడింది. యేసయ్య మందిరానికి వచ్చిన రోజున ఆమె కానీ మందిరంలో కానీ ఆబ్సెంట్ అయి ఉంటే ఆ ఆశీర్వాదం పొందేది కాదు. కాబట్టి నీ జీవితంలో ఇంతవరకు మందిరానికి ఆబ్సెంట్ అయి ఉంటే ఇక మీదటైనా ఆబ్సెంట్ అనేది లేకుండా ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్ళు, పెందలకాడే వెళ్ళు. రెండవదిగా, మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు చల్లారిపోయిన వ్యక్తిగా ఉంటావు. కాబట్టి తిరిగి మండుచున్నటువంటి ఆ యొక్క పొయ్యిలోనికి నీవు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మందిరం అంటే, సంఘం అంటే పవర్ సెంటర్. అది శక్తికి నిలయం. అది దేవుని శక్తికి నిలయం. పాతాళ లోక ద్వారములు దాని ఎదుటి నిలబడలేవన్నాడు యేసయ్య. అంత పవర్ ఉంటుంది దేవుని మందిరంలో, దేవుని సంఘంలో. ఆ పవర్ సెంటర్గా నీవు వచ్చి నీవు ఆ పవర్ సెంటర్తో కనెక్ట్ అయితే నీ జీవితం తిరిగి పరిశుద్ధపరచబడు, తిరిగి మండటం ప్రారంభిస్తావు, ప్రభువు రాకడానికి సిద్ధపడతావు. ఈ లోకంలో నీవు దేవుని కొరకు బ్రతికేటువంటి వ్యక్తిగా దేవుని బలాన్ని పొందుకుంటావు. మరియు నీ సమస్యలన్నిటి నుంచి కూడా నీవు విడుదల పొందుకొని ఈ లోకంలో దేవుడు సాక్షిగా నువ్వు బ్రతికే వ్యక్తిగా ఉంటావు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆయన చిత్త ప్రకారం ఆశీర్వదించునుగాక. ఆమెను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు. నీ మందిరాన్ని విడిచిపెట్టకుండా నీ మందిరంలో ఉంటే ఎలాంటి బ్లెస్సింగ్స్ వస్తాయో తెలియజేశారు. మీకు వందనాలు. మీ మందిరం అంటే అది ఒక చెట్టు లాంటిదని, విశ్వాసులు కొమ్మల లాంటి వారని, మందిరం అంటే పొయ్యి లాంటిదని,
విశ్వాసులు కట్టెలు లాంటి వారని, మందిరం అంటే శరీరం లాంటిదని, విశ్వాసులైన వారు అవయవాలు లాంటి వారని, మందిరంతో ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండాలని తెలియజేశారు. వందనాలు. ఆ స్త్రీ ఒక్క వారం కానీ మందిరాన్ని మిస్ అయి ఉంటే తండ్రి మరి తన జీవితంలో అద్భుతాన్ని కోల్పోయేది. కాబట్టి ఈ బిడ్డలో ఒకవేళ మిస్ అయినటువంటి ఆ యొక్క కాలాన్ని బట్టి పశ్చాత్తాపడి వారి జీవితాల్లో ఇక ఎప్పటికి కూడా నాయన మరి తమ జీవితకాలం అంతా ఏ వారం కూడా మందిరాన్ని మిస్ కాకుండా ప్రతి వారం పెందలకాడిని వెళ్ళి నీ సన్నిధిలో కూర్చోవటం, నిన్ను ఆరాధన చేయటం, ప్రజలతో కలిసి ఉండటం, విశ్వాసులతో కలిసి ఉండటం, భక్తులతో కలిసి ఉండటం, సహవాసం కలిగి ఉంటూ వారికి సహాయం చేయండి. ఆనాడు విశ్వాసులతో కలిసి ఉండలేదు కాబట్టి వారికి నిష్ప్రయోజనమైనటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి కలిసి ఉండకుండా దూరంగా వెళ్ళిపోయినారు. తిరిగి పశ్చాత్తాపడి వచ్చి సంఘంతో కలవటానికి నాయన, సంఘంతో కలిసి ప్రతి వారం నిన్ను ఆరాధన చేయడానికి, పెందలకాడుచి ఆరాధన చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా పురికొల్పమని, బలపరచమని, రక్షణ లేని వారిని రక్షించమని, రక్షింపని వారిని స్థిరపరచమని, పడిపోయిన వారిని లేవనెత్తమని, ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారి కుటుంబాలను మీరు దీవించమని కోరుకుంటూ ఈ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు మీ కుటుంబాలకు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.